ఈరోజు మీనాక్షి నటరాజు గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనహిత యాత్ర, ఈ జనహిత యాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ 16 నెలల పరిపాలనలో ఎంత అద్భుతంగా జరుగుతున్న పాలన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రోజు మొదటి రోజు 7 లక్షల కోట్ల అప్పులున్న సంగతే మాకు తెలియకుండా, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సకాలంలో జీతాలు ఇస్తూ మొదటి వారంలో మొదటి రోజు అన్ని పథకాలు అమలు చేస్తూ చెప్పిన పథకాలు చెప్పిన పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, సన్న బియ్యం, రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు 21 లక్షల కుటుంబాలకి మేము ఈరోజు రుణమాఫీ ఇచ్చాం. 9,000 కోట్ల రూపాయలు మన రైతు బంధు 9 రోజులు ఇచ్చాం. 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు బీసీ రిజర్వేషను, ఎస్సీ రిజర్వేషను, మాదిగా వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళ రిజర్వేషను. మేమేమంటున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కళ్ళి దేశవ్యాప్తంగా ఇటు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మోడీ మెడలు వంచడం కోసం మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాము. ఎందుకు